అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కేవలం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి వల్ల సాధ్యమవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో 3 పార్టీలు జతగట్టాయి. ప్రజల శ్రేయస్సును, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛ లేదు. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. గత 5 ఏళ్లలో దళితులపై 6,000 కేసులు పెట్టారు. 188 మంది దళితులు హత్యకు గురి అయ్యారు. ఈ అరాచకాలపై దళితులంతా ఏకం కావాలి. మే 13న మీ ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలి. టీడీపీ, ఎన్డీఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు 20 అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని మా అధినేత ప్రజలకి బహిరంగంగా చెప్పడం జరిగింది. ప్రజాగళం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 160 సీట్లకు పైగా గెలుస్తుందని, 160 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయి. పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందుతుంది. టీడీపీ, బీజేపీ, జేఎస్పీ చేతులు కలిపింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకి ఏటా 15,000 ఇస్తాం. అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా 20,000 ఇస్తాం. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. 18 నుండి 50 సంవత్సరాల వయసు గల మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు 1,500 ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని అమలు చేస్తాం. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి 50 ఏళ్లు పైబడిన బీసీలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అలాగే వృద్ధాప్య పెన్షన్ను 3,000 నుంచి 4,000 వరకు పెంచుతాం. ప్రతి నెల 1వ తేదీ వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తాం. మహిళలకు నైపుణ్యాలు, ఆర్థిక అవకాశాలు పెంపొందించేందుకు కళలు రేఖల పథకం కింద వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఈ పోరాటం మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజాగళం. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం సానుకూలంగా మార్పు తీసుకొస్తాం. కాబట్టి మన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తిరిగి ఈ ప్రభుత్వం ద్వారా మనము అన్ని పథకాలతో లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. కూటమి అందరితో కలుపుకొని, ఎన్డీఏ వాళ్ళని కలుపుకొని నిన్ననే మొట్టమొదట ప్రచారం మొదలుపెట్టాము. ఇదివరకంతా అది కాకుండా నిన్నటి నుంచి ఉదయం సాయంత్రం ప్రచారం మొదలుపెట్టడం బాగా జరుగుతుంది. మంచి స్పందన ఉంది.
యాక్చువల్గా నేను ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరేం చేశారో అది ప్రజలకి చెప్పండి, ఓటు అడగండి. వాళ్ళకి ఇష్టమైతే మీకు వేస్తారు, లేదంటే అవతల పక్క వాళ్ళకి వేస్తారు. అంతేగాని వ్యక్తిగత విమర్శలు కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. నేను నాన్ లోకల్ కాదు, నేను నెల్లూరు కోడల్ని. కోవూరు నెల్లూరుకి చాలా దగ్గరలో ఉంది. అది కాకుండా ఇక్కడ లేగుంటిపాడులో కూడా నాకు ఇల్లు ఉంది. సో నాన్ లోకల్ అయితే కాదు. ఇది కూడా నేను ప్రతిసారి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏ ఒక్కరు కూడా పార్టీలో చేరతాము అనేవాళ్ళు అభిమానంతో వచ్చి ఇప్పటి వరకు వైసీపీ అరాచక పాలన వల్ల దానికి విముక్తి కావాలని వచ్చి టీడీపీలో చేరుతున్నారే తప్పితే ఎవరు ఏది ఆశించి పార్టీలో కూడా చేరటం లేదు. కోవూరు ప్రజల మనోభావాల మీద, వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద డబ్బుతో పోయి చేరుతున్నారు అని చాలా దెబ్బ కొడుతున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. అది కరెక్ట్ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.